హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వస్థ వండర్స్. నా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ 100 days ఛాలెంజ్లో ఇది డే 66. నేను 16:8 విండో చేస్తున్నా. 16 hours ఫాస్టింగ్, 8 hours ఈటింగ్ విండో. నా ఈటింగ్ విండో మార్నింగ్ 9 to ఈవినింగ్ 5 o'clock. ఈరోజు మార్నింగ్ 9 o'clockకి ఫస్ట్ అయితే ఒక గ్లాస్ మిక్స్డ్ వెజిటేబుల్ జ్యూస్తో నా ఫాస్ట్ని అయితే బ్రేక్ చేశాను. ఇవి తీసుకుని ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత అంటే 9:30కి బ్రేక్ఫాస్ట్లోకి అయితే ఈరోజు కొర్రలతో ఇడ్లీ ప్రిపేర్ చేసుకున్నాను. అది ఎలా చేసుకున్నాను చూపిస్తాను. దీనికోసం ముందు రోజు బ్యాటర్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను. బ్యాటర్ కోసం అయితే ఫస్ట్ ఒక గ్లాసు పట్టు మినప్పప్పు ఒక గ్లాస్ తీసుకుని అవైతే ఒక గిన్నెలోకి వేసుకోవాలి. మనం ఏ గ్లాస్తో అయితే మినప్పప్పు తీసుకున్నామో సేమ్ అదే గ్లాస్ తోటి 2 glasses కూరలు అయితే తీసుకోవాలి. ఇంకా దీనిలోకి ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. కొంచెం చాలామంది మెంతులు యాడ్ చేస్తారు కదా, అవేమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ కూరలు ఒకటి వేసుకుంటే సరిపోతుంది. ఇవి రెండు కూడా వాష్ చేసేసి సోక్ చేసుకోవాలి. మినిమం 8 hours అయినా సరే కంపల్సరీ సోక్ అవ్వాలి. ఇవైతే కంపల్సరీగాను, అప్పుడే మనకి ఏ డైజెషన్ ఇష్యూస్ రాకోకుండా ఉంటాయి. మిల్లెట్స్ అంటే కొంచెం ఎక్కువసేపే సోక్ చేసుకోవాలి. ఇంకా 8 hours తర్వాత రెండు కూడా నీట్గా వాష్ చేసేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మిక్సీ అయిపోయే ముందులో ఒక 3 spoons అటుకులు తీసుకుని అవైతే ఒకసారి వాష్ చేసేసుకోవాలి. వాష్ చేసుకుని ఏం సోక్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ వాష్ చేసుకుంటే సరిపోతుంది. అవి వాష్ చేసుకున్న తర్వాత ఫస్ట్ మినప్పప్పు ఒక మిక్సీ జార్లోకి వేసుకుని అందులోకి మనం ఇప్పుడు వాష్ చేసుకున్న అటుకులు ఉన్నాయి కదా, అవి కూడా యాడ్ చేసి కొన్ని వాటర్ అయితే వేసుకుని మెత్తగా అయితే పిండిని మిక్సీ చేసుకోవాలి. ఫస్ట్ మినప్పప్పు ఒకటే మిక్సీ చేసుకోవాలి మెత్తగాను. ఇది మిక్సీ చేసుకున్న తర్వాత ఒక గిన్నెలోకి అయితే పిండిని తీసుకుని పక్కన పెట్టుకోవాలి. సేమ్ అదే మిక్సీ జార్లో, అంటే మళ్ళీ మనం మిక్సీ జార్ ఏమీ క్లీన్ చేయాల్సిన అవసరం లేదు. అదే మిక్సీ జార్లో ఇప్పుడు కొర్రలు వాష్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ కొర్రలు కూడా ఇందులోకి అయితే యాడ్ చేసుకోవాలి. మిక్సీ జార్లోకి కొన్ని వాటర్ వేసి కచ్చామిచ్చాగా మిక్సీ చేసుకోవాలి. దీన్ని మెత్తగా మిక్సీ చేయకూడదు, కొంచెం రవ్వగా మిక్సీ చేస్తే సరిపోతుంది. మరి మెత్తగా అయితే బాగోదు, అంటే పిండిగా ఉంటాయి ఇడ్లీస్. అందుకని కొంచెం కచ్చామిచ్చాగా రవ్వగా మిక్సీ చేస్తే సరిపోతుంది. ఇలా మిక్సీ చేసుకున్న తర్వాత మనం మినప్పిండి ఆల్రెడీ ముందుగానే మిక్స్ చేసుకున్నాం కదా, అందులోనే ఈ పిండి కూడా యాడ్ చేసుకుని మొత్తం అంతా కూడా మిక్స్ చేసేసుకోవాలి చేతితోటి ఒకసారి అయితేను. ఇలా మిక్స్ చేసుకుని ఒక 12 hours పాటు ఓవర్ నైట్ అయితే ఫర్మెంట్ చేసుకోవాలి. ఇది సమ్మర్ సీజన్ కాబట్టి కొంచెం ఎక్కువగానే ఫర్మెంట్ అయిపోతుంది, అంటే కొంచెం ఎక్కువగా పిండి అనేది పొంగుతుంది అనమాట. ఇంకా నైట్ అంతా కూడా ఫర్మెంట్ చేసుకుంటే మార్నింగ్కి అయితే నాకు ఇది సమ్మర్ సీజన్ వల్ల వేడి వల్ల బాగా ఫర్మెంట్ అయింది, చాలా బాగా అయితే పొంగింది అనమాట. ఇడ్లీ కూడా చాలా టేస్ట్గా వచ్చాయి ఇంత బాగా ఫర్మెంట్ అవ్వడం వల్ల. ఇదంతా కూడా ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. నేనైతే ఈ గిన్నెలోకి హాఫ్ కూడా పిండి రాలేదు, బట్ పై దాకా వచ్చేసింది. ఇది ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనికి టేస్ట్ సరిపడినంత సాల్ట్ అయితే యాడ్ చేసుకుని మళ్ళీ ఇంకొకసారి మిక్స్ చేసుకోవాలి. మొత్తం అంతా కూడా కలుపుకున్న తర్వాత మనం ఇడ్లీ ప్లేట్స్ అయితే ఒకసారి వాటర్లో డిప్ చేసేసుకుని ఇడ్లీస్ అయితే వేసేసుకోవాలి. చాలామంది ఆయిల్ రాస్తారు, నేనైతే ఆయిల్ ఏం రాయను, జస్ట్ వాటర్తో ఒకసారి ప్లేట్ అంతా కూడా వాష్ చేసేసి ఇడ్లీ పెట్టేస్తాను. ఇవి ఒక 15 minutes పాటు స్టవ్ పైన పెట్టుకుని ఉడికించుకుంటే పర్ఫెక్ట్గా అయితే కుక్ అవుతాయి. 15 minutes కరెక్ట్గా సరిపోతుంది టైం అయితేను. మనకి మామూలు నార్మల్ ఇడ్లీ రవ్వతో చేసుకునే వాటికన్నా కూడా ఇవైతే టేస్ట్ చాలా బాగుంటాయి. తినడానికి హెల్త్కి మంచి, తినడానికి కూడా ఈజీగా, అంటే స్మూత్గా సాఫ్ట్గా ఉంటాయి ఇడ్లీ కూడాను. ఇంకా 15 minutes తర్వాత ఒక స్టవ్ ఆఫ్ చేసి ఒక 5 minutes పాటు వదిలేయాలి. వెంటనే ఇడ్లీ అయితే తీసేయకూడదు. 5 minutes తర్వాత సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకా ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి అయితే నేను కొర్రలతో చేసిన ఇడ్లీ 2 తీసుకున్నాను. అందులోకి అయితే టమాటా కొత్తిమీర చట్నీ, ఇంకా కొంచెం అయితే లైట్గా గీ అయితే వేసుకుని, ఇడ్లీలోకి గీ చాలా బాగుంటుంది, వేసుకుని అయితే ఇడ్లీ తీసుకున్నాను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్లోకి వచ్చేసి ఈరోజు వైట్ రైస్, మామిడికాయ పప్పు, కొంచెం పాయసం చేశాను ఇంట్లోకి, ఇంకా అది కూడా తీసుకున్నాను. అలాగే కొంచెం కర్డ్ తీసుకున్నాను. ఇంకా ఈవినింగ్ డిన్నర్, నా డిన్నర్ 5 o'clockకి. ఆ టైంలో అయితే ఈరోజు మిక్స్డ్ ఫ్రూట్ జ్యూస్ అయితే తీసుకున్నాను. యాపిల్, ఇంకా కొన్ని గ్రేప్స్, కొన్ని అయితే పొమోగ్రానేట్ సీడ్స్ యాడ్ చేసుకుని అయితే జ్యూస్ ప్రిపేర్ చేసుకున్నాను. ఆ జ్యూస్ అయితే తీసుకున్నా. యాక్చువల్గా ఫ్రూట్స్ మనం విడిగా తింటేనే బెస్ట్ జ్యూస్ కన్నా కూడాను, బట్ ఎందుకో నాకు ఈరోజు జ్యూస్ తాగేయాలనిపించింది. ఇంకా అందుకని చెప్పేసి జ్యూస్ అయితే ప్రిపేర్ చేసుకుని జ్యూస్ తీసుకున్నాను. ఈరోజు నా ఫుడ్ అయితే ఇది. థ్యాంక్ యూ ఫర్ ఆల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.